Hmm. Okay, students. Prepare the flexible budget for the production of 80 and 100% activity on the following information. Production at 50% capacity. సో మీకు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? 80%, 100%. అంటే మీరు 50 వేసుకోకుండా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు నాన్న. లేదు అంటే మనం 50 వేసుకొని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 50% కెపాసిటీ ముందు వేసుకొని తర్వాత 80%, 100% కెపాసిటీ అనేది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. డైరెక్ట్ మెటీరియల్ 80 రూపీస్ పర్ యూనిట్, డైరెక్ట్ లేబర్ 50 రూపీస్ పర్ యూనిట్, direct expenses 15 rupees per unit, factory expenses 50,000, 50% fixed, administrative expenses 60,000, 60% variable అని అంటున్నారు. ఇది క్వశ్చన్ పేపర్ మోడల్ చూడండి. శ్రీకృష్ణదేవరాయ వాళ్ళు వచ్చేసి జూన్ 2009లో ఇచ్చారు. ఇది సెప్టెంబర్ 2008లో కూడా ఇచ్చారు అని చెప్తున్నారు. ఓకే. మళ్ళీ వైట్ బోర్డ్ వెతకాలి ఫొటోస్. ఓకేనా అండి. అంటే మేము ఏం చెప్తున్నామంటే 50% కెపాసిటీ అనేది లేకుండా డైరెక్ట్గా కూడా చేయొచ్చు అన్న దానికోసం ఈ ప్రాబ్లం తీసుకున్నాము. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ పర్టికులర్స్ కెపాసిటీ వచ్చేసి 80% కెపాసిటీ, 100% కెపాసిటీ. 50% కెపాసిటీకి 5000 యూనిట్స్ అయితే 100% హౌ మచ్ అంటున్నాం. 100% హౌ మచ్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇక్కడ చూడండి ఎలా తీసుకోవాలి. 5000 by 50 into 80 ఎంత వస్తుంది? అంటే ఎంతమ్మా? 8000 యూనిట్స్ అనమాట. 80%కి వచ్చేసి 8000 యూనిట్స్ వస్తుంది. అలానే 100%కు హౌ మచ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే 10,000 యూనిట్స్ అనేది వస్తుంది. ఈ వెయిట్ ఇది క్యాలిక్యులేషన్ అనేది ఇదేమంటారు, నెట్ కొంచెం స్లోగా ఉంది. నెట్ చాలా స్లో ఉంది. Back to meeting.
ఇందాక తీసుకున్న ప్రాబ్లం కనిపించట్లేదు. స్క్రీన్ షాట్ తీసుకున్నారామా నాన్న? నమస్తే సార్. ఏం క్లాస్లో డిస్కనెక్ట్ అవుతోంది ఇది. ఏమో తెలియదు. ఇది కాదు మొబైల్లో, ఇంక అందుకని అది స్టార్ట్ చేస్తున్నాను. అలా ఫ్రీగా ఉంటే మాకు అది డెస్క్ టాప్ ఇది వైట్ బోర్డ్ ఎలా యూజ్ చేస్తారో చెప్తా. దీంట్లో ఉమ్, ఉంటుంది కదా జూమ్లో. ఆ, ఏదో అదే దీంట్లో ఉంది చూడండి సార్. ఉమ్, లేదు, పెన్ సెలెక్ట్ చేసుకొని దీనిపైన ఏమో తెలియదు అనుకున్నాను. ఏంటమ్మా ఇది షేర్ అవ్వట్లేదు. సరే, నేను చెప్తూ ఉంటాను, చూసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఏ కెపాసిటీ అనేది ఇచ్చినా కూడా మీరు కంపల్సరిగా కెపాసిటీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఈవెన్ దాన్ని అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందమ్మా. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు డిస్కనెక్ట్ అయ్యి వస్తుందో చాలా కోపం వస్తుంది. రిపోర్ట్ ప్రాబ్లం అని ఉంటుంది.
నాన్న వినిపిస్తూ ఉంది కదా. ఇక్కడ మనం ఏంటంటే ఆ, ఏ కెపాసిటీ లెవెల్ అయితే మనకు ఇస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్వి మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుందమ్మా. దట్ ఈజ్ ఏమంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రాబ్లంలో అయితే ఆ, ఏం చెప్తున్నాం బా, ఏమి డిస్కనెక్ట్ అవుతూనే ఉంది ఇది. కూల్ 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 కూల్. వెబెక్స్ అప్డేట్ ఏంది స్వామి. 2 అలానే ఉన్నాయి నాన్న. ఎదర్ మొబైల్ అండ్ ల్యాప్టాప్ రెండిట్లోనూ డిస్కనెక్ట్ అవుతూ ఉంది. ఏం చేయాలి? అంతా డిస్కనెక్ట్ అవుతూ ఉందమ్మా ఇది. నేను ఏది వీలైతే అది చేద్దామని చూస్తూ ఉన్నా కూడా రావట్లేదు. సో ఈరోజు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అమ్మా. నేను మామూలుగా చెప్తూ ఉంటాను. మీరు తీసుకోండి ఇంకంతే, ఇంకేం చేయలేం దానికి. ఇక్కడికి వచ్చేసరికి 50% కెపాసిటీ అని అన్నారు అనుకోండి. ఇప్పుడు ఏం చెప్తున్నాము, వై మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉండేది 50% కెపాసిటీ. 50% కెపాసిటీ 5000 అయితే 80% కెపాసిటీకి హౌ మచ్ అనేది క్యాల్కులేట్ చేయాలి. హౌ టు క్యాల్కులేట్? ఇక్కడికి వచ్చేసరికి 5000/50 ఇంటూ 80 వేసుకుంటాం. ఎలా వేసుకుంటాము? ఇలా వేస్తే ఎంత వస్తుంది? 8000 వస్తుంది అనమాట. ఎంత? 8000. అలానే 100% అన్నారనుకోండి. 100% అన్నప్పుడు 5000/50 ఇంటూ 100. 100 వేసుకుంటే ఎంత వస్తుంది? 10,000 వస్తుంది కెపాసిటీ. ఇలా కెపాసిటీ అనేది క్యాల్కులేట్ చేసుకుంటాము. తర్వాత ఫిక్స్డ్ వేరియబుల్ అంటున్నాము. 50,000 వచ్చేసి ఫిక్స్డ్ వచ్చేసి